పరిశుద్ధపరచుటకు ఒక పరిశుద్ధమైన, అర్హమైన, ఘనమైన పాత్రగా నిన్ను నన్ను మలుచుకోవడానికి దేవుడు అనునిత్యము నీ మీద నా మీద పని చేస్తున్నాడు అనే ప్రసంగాన్ని మీ ముందు ఉంచాలని ఆత్మలో ప్రేరేపింపబడినాను. పరిశుద్ధపరచుటకు దేవుడు నాపై, నీపై, మనందరిపై ఇంకా పని చేస్తున్నాడు అనే సత్యాన్ని ఈరోజు వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. మన జీవితాల్లో కష్టాలు, దుఃఖాలు, రోగము, మరి ప్రతికూలతలు ఇవన్నీ సంభవించినప్పుడు మనము ఆందోళన పడతాం, కలవరపడతాం, భయపడతాం, కృంగిపోతాం. అలా కృంగిపోయే అవసరం లేదు. నీవు ఎప్పుడు కూడా ఆలోచించాలి. యు ఆర్ చోజన్ బై గాడ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా, పాపం నుండి నిన్ను ఎన్నుకున్నాడు, అంధకారం నుండి పిలుచుకున్నాడు, చీకటి నుండి నిన్ను వెలుగులోకి నడిపిస్తున్నాడు. ఆయన నీ దోషాలన్నీ పరిహరించినాడు, నీ యొక్క పాపములను నుండి విడిపించినాడు, నిన్ను రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నీకు పై పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉన్నప్పుడు పనివాడు ఒక ఆభరణం కానీ ఒక ఆయుధం మీద పని చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా నొప్పి, బాధ కలుగుతుంది. కానీ మనము ఆయన చేతిలో ఉన్నవారమని, ఆయన చేతి పని అయి ఉన్నామని మనం గ్రహించి మనము శక్తిని అందుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. కానీ భయపడే ప్రసక్తి లేదు. సృష్టి యావత్తును ఆయన ఒక నోటి మాటతో కలగజేసినాడు. హీ క్రియేటెడ్ ద ఎంటైర్ యూనివర్స్ విత్ ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్. ఆదికాండం 1:3 చూస్తే ఆయన మాట సెలవిగా వెలుగు కలిగాను. ఆయన మాట సెలవిస్తే దాని ప్రకారం అయిపోయిందంతా. సృష్టి యావత్తును ఆయన సృజించి ఆయన తిరిగి ఊరకున్నాడు. కానీ ఆయన మానవుని మీద మాత్రం ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సృష్టిని నోటితో సృజించినాడు, మాటతో సృజించినాడు. కానీ మానవుని మాత్రమే ఆయన మరి తన చేతులతో నిర్మించినాడు. నా చేతులతో నీకు రూపు నిర్మించినానని కీర్తనలో మనం చూస్తున్నాం. కాబట్టి హీ సో ఇంట్రెస్టెడ్ ఇన్ అస్. ఆయన రూపంలో మనల్ని ఆయన సృజించినాడు. వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన తన బిడ్డల మీద పని కొనసాగిస్తూ ఉన్నాడు. మనము ఆయన చేతి పనిగా ఉన్నాం. ఆ పని పూర్తయ్యే వరకు మనకు తప్పకుండా నొప్పి, బాధ, శ్రమలు, దుఃఖము, కన్నీరు, కొన్ని మనము ఊహించని సంఘటనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. కానీ దేవుని ప్రేమించే వారికి, అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుందని పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 8:28 అంటున్నాడు. ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హు ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ అండ్ దోస్ హు లవ్ గాడ్. అవును, మనం దేవుని ప్రేమిస్తున్నాము, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనకు కీడేది రాదు. మనపూర్వకంగా ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాడు. ఆయన ఒక గురి కలిగే మనల్ని నొప్పి కలిగజేస్తాడు. అది ఎఫెసీ 2:10 మనము ఆయన చేతి పని అయి ఉన్నాము, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఎఫెసీ 2:10 మనం చూస్తున్నాం. అలాగే ఫిలిప్పీ పత్రిక 1:6 మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇంకా నీకెందుకు కష్టాలు వస్తున్నాయి, ఇంకా ఏంటి నా భక్తి జీవితానికి ఇన్ని బాధలు అని అనుకుంటే ఆయన పని నీ మీద కొనసాగిస్తున్నాడని నీవు గమనించాలి. ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. యూఆర్ నాట్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్. ద వర్క్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఆ పని ఎప్పుడు ముగిస్తుంది అని నేను మనసులో అనుకున్నాను. ఊపిరినంత వరకు ఆయన తన మరి పనిని మన మీద జరిగిస్తున్నాడు. మనం సంపూర్ణంగా ఆయన చిత్తానికి లొంగిపోవాలి. అదే మనకు దీవెనకరం. తీతుకు రాసిన పత్రిక 2:14 కూడా ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తాడు. ఒక్కసారి పాపముల నుండి మనల్ని పవిత్రపరిచిన తర్వాత మరీ మనకు పరిశుద్ధత అవసరం కదా. మనం తిరిగి ఆ యజమాని చేతిలో ఒక గొప్ప పాత్రగా, ఒక అర్హమైన పాత్రగా, ఒక ఘనమైన పాత్రగా, ఎ వెసల్ ఆఫ్ ఆనర్ ఇన్ ద మాస్టర్స్ హ్యాండ్స్. అలాగూ మరి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలంటే మనకు అనునిత్యము మరి దేవుని పని మనలో జరగాలి. చూడండి, దేవుని రూపంలోకి మనల్ని ఆయన తీర్చిదిద్దాలి. ఆయన చిత్తం సంపూర్ణంగా మన జీవితంలోకి రావాలి అంటే తప్పకుండా మరి ఆయన మన మీద పని చేయాలి. అందుకే సత్క్రియలు చేయడానికి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలకు
తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మరి మన కొరకు ఆయన అర్పించుకున్నాడని వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు నీ మీద పని చేయుచున్నాడు. పరిశుద్ధపరచుటకు దేవుడు నీపై ఇంకా పని చేస్తున్నాడు అనే సత్యాన్ని ఈరోజు వాక్యము ఆధారంగా చేసుకొని మనం నేర్చుకుందాం. గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. వాక్యంలో చూసినప్పుడు సామెతల గ్రంథం 25:4 వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుట్టము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచు. అంటే రిమూవింగ్ ద డ్రాస్ ఫ్రమ్ ద సిల్వర్ ద వర్క్ మ్యాన్ విల్ బి మేక్ ఏ వెసల్ ఆఫ్ ఆనర్. చూడండి, ఒక మంచి పాత్రను, వెండి పాత్రను సిద్ధపరచడానికి ఆ యొక్క కార్మికుడు లేకుంటే ఆ పనివాడు ఆ వెండిని నిర్మలం చేయడానికి ఆ నిప్పులో గుండా తీసుకొని వస్తాడు. తన ఉద్దేశాలు ఆ వెండి మీద, తన ఉద్దేశంలో ఉన్న ఆ రూపాన్ని తీసుకొని రావడానికి ఆ అపవిత్రత యావత్తు దాంట్లో నుండి తీసివేసి ఒక మంచి పవిత్రమైన పాత్రగా ఎలా సిద్ధపరుస్తాడు. అలాగే కష్టాలు, బాధలు మనకు కలిగినప్పుడు ఆ శ్రమల ద్వారా మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటాం. శ్రమలు లేనివాడు దుర్బీజుడని వాక్యంలో ఉంది. శ్రమల వల్ల కన్నీళ్లు గార్చడం ద్వారా, నొప్పి బాధ కలగడం ద్వారా మనము దేవునికి చేరువలకు వచ్చేస్తాం, దేవునికి దగ్గరకు వచ్చేస్తాం. అంతవరకు మందిరాలకు రాని వారు కూడా కొద్ది కష్టాలు రాగానే మందిరానికి పరిగెత్తుకొని వస్తారు. ఎందుకంటే వారికి దేవుడు కావాలి. దేవుడు ఏమంటున్నాడండి మా విషయం అని అడుగుతారు. మాకు ఎందుకు వచ్చిందండి ఈ శ్రమలు? అవును, నువ్వు మందిరానికి రావాలి, దేవుని వాక్కులు తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాలు నీకు బయలుపరచబడాలంటే తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి కదా. దేవుని దగ్గరికి రావాలంటే నీకు కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. లేకుంటే వారు గుడి మర్చిపోతారు, దేవుడు మర్చిపోతారు, దేవుని కార్యాలు మర్చిపోతారు. దేవునికి చాలా గొప్ప ప్రణాళిక తన బిడ్డల పట్ల ఉంటుంది. నా జీవితంలో లేక మా కుటుంబ జీవితంలో మేము మా ప్రథమ పాపను, ఫస్ట్ బోర్న్ చైల్డ్ తారా చెరియన్, ఆమెను హఠాత్తుగా కోల్పోయినప్పుడు మాకేం అర్థం కాలేదు. వి డి నాట్ నో ద డిజైన్ ఆఫ్ గాడ్. అప్పుడు చాలా ఏడ్చినాము. చనిపోతే బాగుండని నేను అనుకున్నాను. కానీ చావు నాకు ఒక పరిష్కారం ఎలాగవుతుంది? నేను ఆత్మహత్య చేసుకొని చావడం కాదు దేవుని చిత్తం. ఆ బాధ కలిగించి దేవునికి దగ్గరగా నన్ను చేర్చుకున్నాడు. మేము దేవునికి దగ్గరం అయిపోయినాం. దేవుని గొప్ప ప్రణాళిక మా జీవితం పట్ల జరిగింది. ఒక పాపను తీసివేసినాడు, ఆ నొప్పి బాధ కలిగించినాడు. కానీ దేవుని చిత్తానికి విధేయత చూపే రీతిగా మాకు విధేయత నేర్పినాడు. దేవునికి స్తోత్రం. లేకుంటే మరి దేవుని చిత్తం ఎప్పుడు నెరవేర్చాలి మేము? కాబట్టి ప్రతి బాధ కూడా అది మేలుకరంగా జరుగుతుంది. యెషయా 53:10 యేసు ప్రభువును నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభు సిలువలో వేలాడకుంటే మనకి ఈరోజు రక్షణ లేదు. కాబట్టి యోబు భక్తుడు కూడా అనేకమైన బాధల నుండి మరి తన జీవితం వెళ్ళిందని మనకు తెలుసు. అనేకమైన కఠిన బాధలు అనుభవించినాడు. చూడండి, ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడం ఒక బాధ, కన్న బిడ్డలు 10 మంది ఒకరోజు మరణించడం ఎంత బాధ, 10 శవాలు ఒక్కరోజు ఆయన ఎలాగో ఎదుర్కొన్నాడు. ఒక్క మరణమే మనం ఎదుర్కోలేము. 10 మంది పిల్లలు ఒకే రోజు మరణించాలంటే అది ఎంత బాధ, ఎంత దుఃఖము కలిగింది యోబుకు. ఆస్తిపాస్తులు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, దాసురాండ్లు, ఇల్లు, వాకిళ్ళు అన్నీ నష్టపోయినాడు. ఆయన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు, బూడిదలో కూర్చుంటున్నాడు, చిల్ల పెంకు తీసి ఆయన శరీరాన్ని గీకుకుంటున్నాడు. అప్పుడు తన భార్య వచ్చి ఆదరణకరమైన మాటలు కూడా పలకడం లేదు. నువ్వు వెర్రివాడవని అంటుంది. నీకేం పట్టింది ఇలాగూ? నీ భక్తిని నువ్వు విడిచిపెట్టవా? దేవుడు ఏం మేలు చేసినాడు నీకు? ఇంకా దేవుడు అని ఎందుకంటున్నావు? అప్పుడు ఎంతో తెలివిగా ఆమెకు జవాబిస్తున్నాడు యోబు. 2వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఏది ఏమైనా కానీ యోబు అన్ని విషయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగా. అంటే ఎంత మెచ్యూర్డ్ బిలీవర్, ఆయన ఎంత పరిపక్వమైన విశ్వాసి. ఆయనకు తెలుసు దేవుడు మనపూర్వకంగా బాధను కలగజేయడు. దేవుడు కృపగలవాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన 6 బాధల నుండి విడిపిస్తాడు. 7 బాధలు కలిగినా నాకు ఏ కీడు తగలకుండా నన్ను కాపాడుతాడు. అయినా నేను ఈ లోకానికి ఏం తెచ్చానని, మరి నేను దేవుణ్ణి ఏ విధంగా అడగాలి? నాకు ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకున్నావు అని అడగడానికి నేనెవరిని? దేవుడు తప్పకుండా తన కార్యాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడని దేవుని గురించి యుక్తమైన మాటలు పలికినాడు.
అందుకే 42 యోబు గ్రంథంలో 42 అధ్యాయంలో మరి దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు యుక్తమైన మాటలు నా గురించి పలకడం లేదు, కాబట్టి మీ మనవి నేను విననని యోబు స్నేహితులతో దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు కలిగినా దేవుని గురించి యుక్తమైన మాటలే విశ్వాసి పలకాలి. బికాజ్ యూ డు నాట్ నో వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ అస్, ఫర్ యూ. నీ కొరకు దేవుడు ఏది దాచించినాడో నీకు తెలియదు, ఎన్ని మేళ్ళు నీ కొరకు ఆయన సమకూర్చి ఉంచినాడో నీకు తెలియదు. చిన్న నొప్పి కాగానే దేవుడు ఏం చేసినాడు, నేను ఇంక మందిరానికి రాను, నాకు వాక్యం వద్దు, నాకు ప్రార్థన వద్దు అని అనకూడదు. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ, నీ మీద పనిచేస్తున్నాడు. కాబట్టి అనేక రీతుల్లో ఆయన నిన్ను అనేక మార్గం నుండి తీసుకొని వెళ్తాడు. ద ఫైనల్ ప్రోడక్ట్గా నిన్ను తయారు చేస్తాడు. కాబట్టి నువ్వు శ్రమల్లో నేర్చుకున్న పాఠాలు సుఖంలో నేర్చుకోలేదు. 119వ కీర్తన 67లో ఉంది, శ్రమ కలగమునుపు నేను త్రోవ విడిచినాను, ఇప్పుడైతే నేను దేవుని అనుసరించి వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకొనిచున్నాను. 119:72లో కూడా శ్రమ కలుగుట నాకు మేలాయను, ఎందుకంటే నేను దేవుని యొక్క కట్టడలను నేర్చుకున్నట్లు నాకు అది సహాయకరమైందని వాక్యంలో చూస్తున్నాం. గ్రంథం 29:11లో కూడా ఉంది, ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా హానికరమైనవి కావు, రాబో విషయం రాబో కాలంలో అది నీకు మేలుకరంగానే ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూడా నీకు హానికరంగా ఉండదు. యోబు భక్తుడు 23 యోబు గ్రంథం 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నేను నడిచే మార్గము, నేను వెళ్ళే మార్గము నాకు తెలుసు, నేను శోధింపబడిన తర్వాత నేను సువర్ణము వలె ప్రకాశిస్తాను. అంటే ఈజ్ సో ష్యూర్ దట్ గాడ్ విల్ నాట్ లీవ్ హిజ్ హ్యాండ్. దేవుడు ఎప్పుడు ఈ శ్రమలో మా చేతులు వదిలిపెట్టాడు. దేవుడు నమ్మదగిన వాడు. నేను నడుచు మార్గము దేవునికి తెలుసు. యోబు 23:10, నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదు. హల్లెలూయా. కాబట్టి చిన్న చిన్న కష్టాలు బాధలు ఒక హఠాత్తుగా ఏదైనా సంభవించినప్పుడు వెంటనే ఆ దుర్వార్తలకు జడిసిపోవడం, బాధపడడం, దేవుని తిట్టిపోయడం, మరి అలగడం, గుడికి రాకుండా ఉండడం, భక్తి జీవితాన్ని వదిలిపెట్టడం, వాక్యం చదవకపోవడం, ప్రార్థన మానేయడం, అది చాలా బుద్ధి తక్కువ అని మనం ఈరోజు నేర్చుకోవాలి. వెన్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ, లెట్ హిమ్ వర్క్ ఆన్ యూ, అలౌ హిమ్ టు అకంప్లిష్ హిస్ డిజైన్ ఆన్ యువర్ లైఫ్. ఆయన ఏదైతే నీ విషయము ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో అది నీ జీవితంలో జరగడానికి సమ్మతించాలి. అందుకే నిన్ను నీవు దేవుని హస్తంలో సమర్పించుకోవాలి అని అంటారు. సరెండర్ యువర్ విల్ టు గాడ్, గాడ్స్ విల్. దేవుడు కీడు ఎప్పుడు కూడా చేయడు, ప్రతిది కూడా మేలు కొరకే నీకు చేస్తాడు. యెషయా 48:10వ వచనంలో ఒక మాట ఉంది, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలమిలో నిన్ను పరీక్షించి తిని. అవును, ఇలాంటి పరీక్షకు తట్టుకోవాలి. ఎప్పుడైనా మనకు శ్రమలు సంభవించినప్పుడు కొన్ని పాపాలు మనం తొలగించుకుంటాం, కొన్ని అతిక్రమాలు, కొన్ని దేవుని భయం లేకుండా చేసిన కార్యాలన్నీ కూడా మనల్ని విడిచిపోతుంది. అందుకే వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినదని సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది. వెండికి మూస తగినది, వెండిని వేయాలి, నిప్పులోనే వేయాలి. వెండిలోని మాలిన్యం ఇంతకుముందు చదివాం కదా, వెండిలోని మస్ట్ తీసివేసిన ఎడల పుట్టము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచు. ఆ మస్ట్ పోవాలంటే మార్గం ఏంటి? నిప్పే మార్గం. టు రిమూవ్ దస్ డ్రాస్, టు రిమూవ్ దట్ ఇంప్యూరిటీ, దెర్ ఇస్ నో అదర్ వే, ఇట్ హ్యాస్ టు గో త్రూ ఫైర్. అందుకే ఆ నిప్పులో వేసినప్పుడే దానిలో ఉన్న మాలిన్యం తొలగిపోతుంది. బంగారాన్ని శుద్ధ సువర్ణంగా మార్చాలంటే నిప్పులే వేయాలి. అందుకే బంగారం కూడా కొలిమి తగినది. భక్తులకు కూడా శ్రమలు చాలా అవసరం. భక్తులు నేర్చుకున్న పాఠాలన్నీ శ్రమల బడిలోనే నేర్చుకుంటారు. సాధు సుందర్ సింగ్ ఎన్నెన్నో శ్రమలు అనుభవించినాడు. ఆయన ఎప్పుడు ఒక మాట పలికేది, దేవుడు నా మీద పనిచేస్తున్నాడు, గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మీ. అందుకే నాకు ఈ శ్రమలు కలుగుతుంది, అందుకే నాకు ఈ దుఃఖం కలుగుతుంది, నొప్పి బాధ కలుగుతుంది. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ మీ. ఒకరోజు శ్రమ రాకుంటే ఆశ్చర్యపడతాడంట ఆ భక్తుడు సాధు సుందర్ సింగ్. ఎందుకు ఈరోజు నాకు ఏ శ్రమ కలగలేదు? దేవుడు నా మీద పని ఆపేసిండా? డిడ్ గాడ్ స్టాప్ వర్కింగ్ ఆన్ మీ? నా మీద పని నిలిపేసినాడా? నాకు ఈరోజు ఏమి ఇబ్బంది కలగలేదు, ఎవరు నన్ను ఏమీ మాట్లాడలేదు, ఎవరిని నన్ను బాధ పెట్టలేదు, నాకే కష్టం రాలేదేంటి అంటే చూడండి, భక్తులు
అట్టి జ్ఞానం కలిగి ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసి ఎందుకు ఇంత ఆందోళన చెందాలి? ఆయన మన చేయి ఎప్పుడైనా వదిలిపెడతాడా? అవసరవాడు బంగారాన్ని నిప్పులో వేసి ఆ దృష్టి అంతా బంగారం మీదనే ఉంటుంది. ఒక అవసల కుటుంబం మారు మనసులోకి వచ్చినప్పుడు వారి ఇల్లు దర్శించినాను. వారు బంగారం పనులు ఎట్లా చేస్తున్నారో నేను చూశాను దగ్గరుండి. ఆయన తన మనస్సు, తన లగన్, తన ఏకాగ్రత అంతా నిప్పులో ఉన్న సువర్ణం మీద ఉంది. అదేదో చేస్తూ ఉన్నాడు. నేనన్నాను, ఎంతసేపు ఇస్తావు? ఇంత అగ్ని ఎర్రగా ఉంది, దాంట్లో వేసావు బంగారాన్ని అంటే ఇది ఇలాగ పవిత్రమవుతుందమ్మా. ఎంతసేపు వేస్తావా అంటే, నా ముఖం దాని మీద కనబడాలి, అప్పటిదాకా ఇది నిప్పులోనే ఉంటుంది, తర్వాత అంటే అది పర్ఫెక్ట్ అయినప్పుడు నేను తీసేస్తాను, చక్కని నగగా మారుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు శ్రమల్లో ఓపిక కలిగి ఉండాలి. లుక్ ఎట్ ద పేషెన్స్ ఆఫ్ జోబ్. యోబు యొక్క సహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10 నుండి 11 వచనాల్లో ఉంది. నా సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. అంటే యోబు యొక్క సహనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత భక్తులందరూ చరిత్ర చూసినప్పుడు అందరూ శ్రమల్లో గుండా వచ్చిన వారే. యోసేపు ఫరో రాజ్యానికి అంతటికీ అధికారిగా అయినాడు. అది ఊరికే అయినాడా? వారి సహోదరుల చేత ద్వేషింపబడి, నేను ఒక పుస్తకం చదివాను, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ అని. గోతిలో నెట్టేసినారు కదా యోసేపును యవనస్తునిగా ఉన్నప్పుడు. ఆ గోతిలో దేవుడు చేతులు వదిలిపెట్టినాడా? ఆ గోతి నుండి బయటికి తీసినాడు. బయటికి తీసి ఫరో రాజ్యానికి అధికారిగా చేసినాడు కదా. దానియేలును సింహబోన్లో వేస్తే అంతటితో సమాప్తమైందా? దానియేలును కాపాడలేదా దేవుడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సత్యం కొరకు నిలబడినప్పుడు అగ్నిలో వేయలేదా? అగ్నిలో దేవుడు వారిని మర్చిపోయినాడా? 4వ వ్యక్తిగా రాలేదా? అలాగూ భక్తులందరూ శ్రమపడినారు. ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. పౌలు జీవితంలో చూసినప్పుడు అనేకమైన శ్రమలు అనుభవించినాడు. ఆయన శ్రమలు ఇంతంత కాదు, సువార్త వ్యాప్తి నిమిత్తం తన ప్రాణాన్ని బలంగా పెట్టుకున్నాడు. ప్రతిది కూడా పెంటతో సమానంగా ఎంచినాడు. మరి ఆయన జీవితంలో చూసినప్పుడు ఎన్ని శ్రమలు. కుటుంబం వల్ల ఆయనకి సుఖం రాలేదు. ఆయనకు బంధువులు కానీ స్నేహితులు కానీ మరి ఉన్నట్టు వాక్యంలో ఎక్కడ నాకు రుజువులు కనబడలేదు. నా జత పనివారు, సేవలో కలుసుకున్న వారే, నా తోటి సహోదరుడు, లేక క్రీస్తు యేసులో మేము దాసులం, ఇలాంటి మాటలే మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రభు కొరకు త్యాగాలు సహించినాడు, శ్రమను అనుభవించినాడు. అందుకే అంటున్నాడు, శ్రమల్లోనే నేను సంతోషిస్తాను, నాకు కలిగిన ఇబ్బందుల్లో నేను సంతోషిస్తాను, అవమానాల్లో నేను సంతోషిస్తాను, క్రీస్తు యేసు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడని నేను సంతోషిస్తాను. నేను క్రీస్తు యేసు సిలువను తప్ప మరి దేని యందు నేను అతిశయించడం నాకు దూరం అవును గాక. చూడండి, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక పవిత్రమైన సాధనంగా దేవుడు సౌలు అనబడే వాడిని మార్చి భక్త కోటికి అపోస్తులునిగా చేసి ఘనమైన పాత్రగా తన పనిని కొనసాగించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పని అవసరం లేదు, నాకు ఏ బాధ వద్దు, ఏ దుఃఖం కలగొద్దు, నేను హాయిగా ఈ లోకంలో బ్రతికి మరి కావాల్సిన అన్నీ సమకూర్చుకొని మరి అసలు పోవడానికి ఎవరికి ఇష్టం అండి? నో వన్ వాంట్స్ టు డై. మీరు ఎవరినన్నా అడగండి, మీకు చావాలని ఉందంటే ఎందుకు చావాలి? ఎందుకంటే ఆ మాట మీ నోటికి వచ్చింది. మేము ఇక్కడే 1000 ఏళ్ళు ఉండాలని కోరుతున్నాము. ఎవరికన్నా ఆశ ఇక్కడే ఉండాలని. కానీ ఇది మన శాశ్వతమైన రాజ్యం కాదు, ఇదొక గుడారమే, ఈ మట్టి గుడారం. ఇది వదిలి మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి మనల్ని దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. హీస్ రిఫైనింగ్ అస్. మనలో ఉన్న అపవిత్రత యావత్తు తొలగిస్తున్నాడు, మాలిన్యాన్ని తొలగిస్తున్నాడు, మరి అపవిత్రతను ఆయన తొలగిస్తున్నాడు, పాపాన్ని తొలగిస్తున్నాడు. మనలో పాపం ఉంటే మనం దేవుని చూడలేము కదా. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. కాబట్టి మనకి ఇదొక సిద్ధపాటు. గాడ్ ఈజ్ ట్రైనింగ్ అస్. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు అనుగ్రహించే శిక్షకు నువ్వు ఎప్పుడూ జడియకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 నేను చదువుతున్నాను. ఇక్కడ కూడా శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మ వలన తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ద మోర్ యూ హ్యావ్ డిఫికల్టీస్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ బీయింగ్ డిసిప్లిన్డ్. అవును, దేవుని యొక్క శిక్షా ఫలాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావు. శిక్షణ, ట్రైనింగ్ అన్నమాట. దేనికైనా చాలా ట్రైనింగ్ చాలా అవసరం కదండి. ఒక మిలిటరీలో ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక యువరాజుకు ఎంత కఠినమైన తరబీదు ఉంటుంది. నేను ప్రిన్స్ చార్ల్స్ గురించి చదివినాను. వెన్ హీ వాజ్ యంగ్ మ్యాన్, హీ హ్యాస్ టు బికమ్ ద కింగ్. అంటే ఆ స్థాయికి రావాలి అంటే ఆ యువరాజుకు ఒక రూములో వేసి మిలిటరీ వాళ్ళంతా బాగా కొడతారంట, బాగా అనేకమైన దెబ్బలకు గురి చేస్తారంట, పెయిన్ ఆల్ ఓవర్ హిస్ బాడీ. అంటే జస్ట్ ట్రైన్ హిమ్ టు ఎన్కౌంటర్ ఎనీ డిఫికల్టీ ఇన్ హిజ్ లైఫ్. జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి మరి తరబీదు కావాలంటే ఇలాంటి శ్రమ గుండా ఆ యువరాజును తీసుకొని వెళ్తానని నేను చదివినాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు శ్రమకు తాళుకోవాలి, దేవుని సహాయం కోరాలి. ఆ శ్రమ చాలా కాలం ఏమి ఉండదు. నీవు అనేకమైన పాఠాలు దేవుడు నీకు నేర్పిస్తాడు, తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన నీ మీద పని చేస్తున్నాడు, ఆ పని చేయడానికి నువ్వు సమ్మతించాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు 20 సంవత్సరాల క్రితం మరి నేను స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. 3 చిన్న పిల్లలు, కుటుంబము. దేవుని గొప్ప పిలుపు పొందుకున్నాను, దర్శనం పొందుకున్నాను. మరి అప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పడక మీద ఉన్నారు. ఎన్నెన్నో బాధ్యతలు, తల్లిదండ్రులను చూడాలి, మరి చిన్న బిడ్డలను చూడాలి, చాలా చిన్న ప్రాకుతున్న పాప చాలా టూ స్మాల్ చిల్డ్రన్. మరి బ్యాంకులో ఉన్న బాధ్యతలు, మరి మినిస్ట్రీ అప్పుడే మరి దేవుడు నా చేతికి ఇచ్చినాడు. చాలామంది వచ్చి గుడిలో కూర్చుంటారు ప్రార్థనలకు. మరి ఇంటి పని, బ్యాంక్ పని, సేవ, తల్లిదండ్రులను చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా చేయడానికి నాకు చాలా మరి ఎందుకు ఇలాంటి శ్రమ నేను అనుభవించాలి అని నేను అనుకున్నాను. వై షుడ్ ఐ సఫర్ సో మచ్? సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అసలు ఏంటిది దర్శనం, ఏంటి సేవకు దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఎవరిని దొరకలేదా? వై డిడ్ హి చూస్ మీ? ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్, ఐ కెన్ ఈట్ వెల్ అండ్ జస్ట్ రిలాక్స్. నన్ను చూసేవారు నేను కష్టపడుతుంటే మా సొంత వాళ్ళు చూసి అంటున్నారు, నీకు మతి చెడింది, నీకు మంచిగా బ్యాంకులో పని చేసుకొని హాయిగా కాలు మీద కాలు వేసుకొని 4 సేవకులను పెట్టుకొని నువ్వు హాయిగా ఉండకుండా ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు అని అంటే నాకు జవాబు ఏం చెప్పాలనో తెలియదు. అప్పుడు ఒకరోజు అయితే నాకు ఇంకా ఉదయం అవుతుంటే భయం అయ్యేది. ఎలాగ ఎదుర్కోవాలి ఈరోజు, మళ్ళా ఎన్ని పనులని చేయాలి, ఆ గుండెలో దడ వచ్చేసేది. 3 గంటల రాత్రే లేసేది. దేవుని సహాయం కోరేదాన్ని. మందిరం అంటుకొనే ఉండింది మా ఇల్లు. అప్పుడు మరి నేను 4 కాగానే మందిరంలోకి వెళ్ళిపోయేదాన్ని. ఎవ్వరు ఉండరు, మందిరం ఖాళీగా ఉంటుంది. నేనే మందిరం అంతా ఊడ్చేదాన్ని. ఎందుకో నాకు మందిరం ఊడవాలనిపించేది. ఐ యూస్ టు లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. మీకు అలా మందిరంలో పనిచేస్తే చాలా ఆశీర్వాదాలు ఉంటుంది. నేనే దానికి సాక్షిని. ఒకరోజు ఇలాగ మందిరంలో కూర్చున్నాను. 5 అయింది. ఒక శబ్దం, ఒక కేక వినబడుతుంది, కత్తికి సానం పెడతా, కత్తికి సానం పెడతా. ఇదేంద్రా, ఉదయకాలం ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, టమాటాలు అమ్ముతారు, కూరగాయలు. ఇదేమో కత్తికి పెద్ద సవాల్తో కూడిన ఒక స్వరం, కత్తికి సానం పెడతా అంటే నాకు ఆశ్చర్యమైంది. గట్టిగా అరుస్తున్నాడు ఆయన. అయితే నేను బయటకు వెళ్ళి చూస్తే ఒక సైకిల్ మీద ఒక అతను, పెద్ద స్వరం. నేనన్నా ఇటు రమ్మన్నాను. ఏంటి నువ్వు అరుస్తున్నావు అంటే, నేను కత్తికి సాన పెడతానమ్మా అని అంటే, నేను అన్నాను ఎలా చేస్తావు అని అంటే, ఆయన చూపెట్టినాడు. సైకిల్కు ఒక పలక, బండ పలక ఉంది, దాని మీద ఒక వైర్ ఉంది. ఆయన కాలుతో తొక్కుతుంటే, ఒక కత్తి, మొండి కత్తి పెట్టి తొక్కుతుంటే నిప్పులు ఎగురుతుంది అన్నమాట. నిప్పులు ఎగురుతుంది. ఏదో మా చూడు ఎంత పదనైపోయింది. నేను అన్నాను, నా దగ్గర చాలా కేరళ కత్తులు ఉన్నాయి, మొండి అయిపోయింది, నేను తెచ్చిస్తా, కొద్దిగా అని ఒక 5-6 కత్తులన్నీ తెచ్చి అక్కడ నిలబడి చర్చి ముందే అవన్నీ ఇస్తే, ఆయన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చూడు ఇక్కడ ఏమవుతుంది, ఏమవుతుందయ్యా, నిప్పులు ఎగురుతుంది. అప్పుడు మరి నువ్వు శ్రమలకు ఎందుకు భయపడుతున్నావు? నిప్పులు రవ్వలు ఎగిరేలాగున్న శ్రమలైనా ఒక కార్యం జరుగుతుంది కదా, ఒక పని జరుగుతుంది కదా. ఏం పని జరుగుతుందంటే మొండి కత్తులు అన్నీ ఏమవుతున్నాయి, పదునైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, నిప్పులాంటి శ్రమలు అని అంటారు కదా, నిప్పులాంటి శ్రమలు.
నిప్పులాంటి శ్రమల్లో దేవుడు నీ మీద పని కొనసాగిస్తున్నాడు, నిన్ను పదును చేస్తున్నాడు. ఆ రోజు నేను చూసి అది దేవుడు నా పరిశుద్ధాత్మ నాకు ఆ పాఠం నేర్పించిన తర్వాత నేను విసుకలేదు. ఏదో మంచి కొరకే అవుతుందిలే ఈ కష్టం కూడా, ఈ బాధ కూడా. దేవునికి ఏదో ప్లాన్ ఉంది నా పట్ల, దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆయన మనపూర్వకంగా నన్ను బాధించాడు, ఆయన మేలు కొరకే సమకూర్చి సమస్తం జరిగిస్తాడు. కీడు కొరకు ఆయన ఎన్నడూ చేయడు. తన బిడ్డలను తాను ఎప్పుడు కూడా అలాగ బాధించడని ఒక పెద్ద జ్ఞానాన్ని నేను ఆ రోజు పొందుకున్నాను. నా జీవితంలో కలిగిన ప్రతి బాధ కూడా మేలు కొరకు కలిగిందని నేను చెప్పగలను. ఎవ్రీ పెయిన్ దట్ ఐ హ్యాడ్ టు ఎండ్యూర్ వాజ్ ఫర్ మై బ్లెస్సింగ్, ఆల్సో ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను పోయిన వారం ఒక దర్శనం చూసినాను. సచ్ ఏ గ్రేట్ విజన్ ఐ హ్యావ్ సీన్. అంటే ఇలాగూ నేను ఆలోచిస్తున్నాను, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ఒక పెద్ద మందిరం కావాలి కదా ప్రభువా, పరిచర్య ఇంకా ఇంకా విస్తరించాలి. నువ్వు నన్ను పిలుచుకున్న దినం నుండి ఈ దినం వరకు కూడా నేను ఎప్పుడు నీ కార్యాన్ని అశ్రద్ధ చేయలేదు కదా. నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు ఎలాగ దీవించబోతున్నావు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ను అని నేను ఇలాగ ప్రార్థన చేసి పడుకున్నాను. ఒక దర్శనం చూశాను. అదేంటంటే 7 సముద్రాలు ఒక్క దగ్గర కలిసి ఒక పాయింట్ దగ్గర నేను నిలబడుతున్నాను. 7 ఓషన్స్ అని తెలుసుకుంటున్నాను. ఎందుకంటే రంగురంగులుగా ఉంది, పాయలు పాయలుగా ఉంది, ఆ సముద్రంలో కలర్స్ డిఫరెంట్గా ఉంది. అప్పుడు నా దగ్గర ఉన్న ఆ సహోదరుడు అంటున్నాడు, అమ్మ ఇది 7 సీజ్, ఇది 7 సముద్రాలమ్మ. అది చూసి ఆ దృశ్యాన్ని కనులు అందడం లేదన్నమాట. అంటే ఇట్స్ బియాండ్ మై సైట్. అది ఎక్కడ కనుమేర చూపు అంటే అందడం లేదు, హద్దులే లేకుండా ఉన్నాయి నీళ్ళు. అప్పుడు వెనక నుండి మరి ఎలిజబెత్ థామస్ నా అక్కగారు, ఆమె స్వరం నేను వింటున్నాను. ఆమె అంటుంది, జాయ్ నువ్వు ఆజ్ఞాపించు, ఈ నీళ్ళు ఆవిరైపోతుందంటే నేను వెనక తిరిగి చెప్తున్నాను, ఇంత నీళ్లు 7 సముద్రాలు మహాసముద్రాలు కలిసిన నీళ్లు ఆవిరి కావాలంటే అదే మాటలా అనుకున్నావా అంటే, కాదు, దేవుని మాటలో శక్తి ఉంది, నువ్వు ప్రవచించు, యు జస్ట్ డెలివర్ ద వర్డ్. ఆ నీరంతా ఎండగొడతాడు దేవుడు అంటే ఇదేందో వింతగా ఉంది. మరి ఇలా శబ్దం వినబడుతుందని ఈ సముద్రంలోని నీరంతా ఎండిపోవును గాక అని అన్నానో లేదా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎండిపోయింది. మరి నేనేం చేసినానంటే అది మట్టిలో ఉన్నదేమో, నీళ్ళ చుక్కలేమని ఉన్నాయని మట్టి చూస్తే మట్టి అంతా పొడి ఉంది. అప్పుడు నాకు నిజంగా ఒకలాంటి చాలా అంటే దైవశక్తిని కొన్నిసార్లు మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. దెర్ ఇస్ పవర్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మనం నమ్మి దాన్ని పలుకుతే అసాధ్యమైన కార్యాలు తప్పకుండా జరుగుతుందని ఆ దర్శనం ద్వారా నేను గొప్ప విశ్వాసాన్ని పుంజుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడు భయపడుతుంటాం, ఇది జరుగుతుందా, ప్రతిదీ జరుగుతుంది. ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుని మాటలు నిష్ఫలం కావు కదా. అంటే దెర్ ఇస్ పవర్ ఇన్ గాడ్స్ వర్డ్. దాని తర్వాత నేను వాక్యం ఆధారంగా ఉందా, ఇది ఇలా జరుగుతుందా, సముద్రాలు కూడా ఎండగొడతాడా దేవుడు అని నేను వాక్యం వెతుకుతున్నప్పుడు దేవుడు ఒక వాక్య భాగాన్ని నాకు గుర్తు చేసినాడు. ఇర్మియా 51:36 దేవుడు తన ప్రజల కొరకు ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఇర్మియా 51:36, 51:36, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును, దాని సముద్రమును నేను ఎండగట్టుదును, దాని ఊటను ఇంకిపో చేయుదును. సముద్రాన్ని కూడా ఎండగట్టే దేవుడు తన ప్రజల కొరకు వ్యాజ్యమాడి వారిని గెలిపిస్తాడు, వారి శత్రువులను అడగొట్టేస్తాడు. మరి వారి నిమిత్తం ఆయనే పగ తీర్చుకుంటాడు, సముద్రాలను ఎండగడతాడని వాక్యం నాకు దొరికింది. ఇది మరి దాని ఊటను కూడా ఇంకా చేయగలుగుతాడు. కాబట్టి మనము దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. అవును ప్రభా, నేను ఎప్పుడు నిన్ను అనుమానపడద్దు. ఐ షుడ్ నాట్ డౌట్ యూ ఎట్ ఎనీ కాస్ట్. ఐ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూ, ఇమ్మెన్స్ ఫెయిత్ ఇన్ యూ. యోబు భక్తుడు అంటాడు, ఆయన నన్ను చంపినా నేను ఆయన యందు నమ్మకం మాత్రము విడిచిపెట్టాను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఇంకా ఆయన యందు నమ్మిక ఉంచుతానని యోబు 15లో మనం చూస్తాము. అయితే నేనేమి అడిగినానంటే, ఈ 1000 నామాల్లో మొదటి నామం దహించు అగ్ని కదా దేవా,
నువ్వు దహించివేయి, నాలో ఉన్న భయాన్ని దహించివేయి, నాలో ఉన్న పిరికితనాన్ని దహించివేయి, నాలో ఉన్న జబ్బును దహించివేయి, నాలో ఉన్న గొంతు నొప్పిని దహించివేయి, జ్వరాన్ని కాల్చివేయి, సైతాను తంత్రాలన్నీ కాల్చివేయి. నేనైతే అక్షరాల ఐ కుడ్ ఫీల్ ద డెలివరెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి నామము నువ్వు ఉచ్చరిస్తున్నప్పుడు దైవశక్తి విడుదల కావడం నువ్వు చూస్తావు. కాబట్టి దేవుడు యాకోబుతో సెలవిస్తాడు, ఆదికాండం 28:15, నేను నీతో సెలవిచ్చిన మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నవి కనుక నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఆదికాండము 28:15లో ఆ మాట ఉంది. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా. అంటే దేవుడు విడిచిపెట్టాడు, తన పని కొనసాగిస్తూనే ఉంటాడు. మనం ఆయన చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపాలి. హుస్సేన్ సాగర్లో మీకు తెలుసు బుద్ధ విగ్రహం ఉంది. ఆ బుద్ధ విగ్రహం యొక్క నిర్మాణం గురించి నేను వార్తాపత్రికలు చదివినాను. మరి అక్కడ ఆ శిల్పకారుడు 2 సంవత్సరాలు పట్టిందంట ఆయనకు ఒక శిలను, ఏకశిలా విగ్రహం అది. ఆ శిలను ఎంపిక చేసుకొని దాని మీద పని కొనసాగించడానికి ఇట్ టుక్ 2 years టు చూస్ ద స్టోన్. 2 సంవత్సరాలు వెతికినాడు. వెతకంగా దొరికింది ఆ శిల. దాని మీద అతను పని చేయాలి, దానికి ప్రాణం పోయాలి. అది ఇంకొక 2 సంవత్సరాల పని. ఎందుకు ఆయన ఆ శిలను ఎంచుకోవడానికి 2 సంవత్సరాలు తీసుకున్నాడు అంటే అక్కడ రాసి ఉంది, అది 2 సంవత్సరాలు ఆ శిల మీద పని చేయడానికి ఆ శిలకు తట్టుకోవడానికి ఉన్న సామర్థ్యము కావాలి. అవును, సుత్తతో కొడుతూ ఉంటాడు, చెక్కుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, కొన్ని రాలిపోతూ ఉంటుంది. ఆ రాయికి ప్రాణం పోయాలి. చెక్కుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, ఉలితో పనిచేస్తాడు, సుత్తెతో పనిచేస్తాడు. నాకు అనిపించింది, ఒకవేళ రక్తము, నరము, మాంసం ఉంటే దానికి ఎంత నొప్పి కలిగేదో. మరి 2 సంవత్సరాలు తట్టుకున్నది ఆ శిల మంచి రూపంతో ఇప్పుడు నిలబడుతుంది. అంటే దేవుని పని కూడా అదే విధంగా తాను ఎంచుకున్న బిడ్డల మీద జరుగుతూనే ఉంటుందని మనము గ్రహించాలి. ఈరోజు దేవుని వాక్యము వింటున్న మీకు ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాపకం చేయాలి. శ్రమలు కలిగినప్పుడు ఆశ్చర్యపోకూడదు. ఏదో వింత సంభవించినంత మరిగా మీరు ఆలోచించకూడదు. శ్రమలు దేవుడు అనుమతించినాడు, ఆ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు. దేవుని యొక్క మరి చిత్తము నీ జీవితంలో జరగబోతుందని ఎంచుకోవాలి. 1 పేతురు 4:12 చూడండి. 1 Peter 4:12 onwards. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరలజోలికి వాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఒకవేళ శ్రమల గుండా వెళుతున్నారంటే క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడు వరకు దేవుడు తన పనిని మీ మీద మరి సాగిస్తాడని, మరి ఒక మంచి చక్కని అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దబోతున్నాడని, తనకిష్టమైన పాత్రగా మలుచుకుంటాడని నీకు విశ్వాసం ఉండాలి. యజమానులు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. మరి దేవుని మహిమతో నింపబడిన పాత్రగా మారాలి అంటే దేవుడు నీ మీద పని చేయాలి. ఆ పనికి నీవు సమ్మతించాలి. ఓ ఇల్లు కడుతూ ఉన్నారనుకోండి, కడుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఓహో ఇల్లు కట్టబడుతుందండి, ఇట్స్ నాట్ యెట్ ఓవర్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కొన్నిసార్లు రోడ్డు మీద రాస్తారు వర్క్ ఇన్ ప్రీమియం. వచ్చేటప్పుడు చాలా చుట్లు తిరిగి రావాల్సి వచ్చింది. రోడ్డు మీదకి రాగానే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, మమ్మల్ని తిరిగిపోమన్నారు. మళ్ళీ తిరిగి ఇంకో మార్గంలో తీసుకొచ్చారు అయ్యగారు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏదో పని జరుగుతుంది, నీకు అనుమతి లేదు అక్కడికి వెళ్ళడానికి. నాకు అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అదే బోర్డు ఉంది. ఏముంది? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దేవుడు పని చేస్తున్నాడు. అవును, నీ శ్రమలు, నీ కష్టాలు, దుఃఖం,
నీకు కలిగే నొప్పి, నీకు కలిగే ఇబ్బంది దానికి చిహ్నంగా ఉంది. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. చక్కగా కట్టబడిన ఒక గృహాన్ని లేక ఒక కట్టడాన్ని చూసినప్పుడు ఎంత ముచ్చటగా ఉంటుంది, ఎంత ముద్దుగా ఉంటుంది. వెన్ వి సీ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్ వెల్ బిల్ట్, ఇట్ గివ్స్ అస్ సో మచ్ ప్లెజర్. చూసంటాం ఎవరు కట్టారబ్బా ఇల్లు, అసలు ఎవరు ఈ బిల్డర్ ఎవరు అని కనుక్కుంటాం. ఎందుకంటే ఆ బిల్డరే కావాలి మా ఇల్లు కట్టడానికి అని కోరుకుంటాం కదా. అలాగే దేవుని ఇంటిగా మనం కట్టబడుచున్నాం. యజమాని చేతిలో అర్హమైన పాత్రగా మలచబడుతున్నాము. ప్రతినిత్యము శ్రమలకు గురవుతున్నాం. అయినా ఈ శ్రమల్లో మనల్ని నశింప చేయకుండా దేవుడు తన ఉద్దేశాన్ని, చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ శ్రమను మన జీవితంలో అనుమతించినాడని మర్చిపోకుండా, శ్రమలకు మనం విసుకకుండా, ప్రార్థనలో పట్టుదల కలిగి దేవునికి ఇంకా చేరువగా ఉండి పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ, మరి భయము, ఆందోళన ఇవన్నీ కూడా ఛేదించుకుంటూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మతో నింపబడిన వారై శ్రమల యందు మనము అతిశయించాలని పౌలు అంటాడు. శ్రమల యందు నువ్వు ఆనందించాలి, శ్రమల్లో నువ్వు సంతోషించాలని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు ఈ వర్తమానము మనం విన్నాము. పరిశుద్ధపరచుటకు దేవుడు నీపై నాపై ఇంకా పని చేయుచూ ఉన్నాడు. దేవుని గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి వాక్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కృపతో నా ప్రభువా. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకైనా ప్రభువా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నన్ను
నీలో చేర్చుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధపరచుటకు దేవుడు మనందరిపైన తన పనిని సాగిస్తూ ఉన్నాడు. అవును, మనం శ్రమలకు విసుకకుండా, బాధలకు జడియకుండా, ఇబ్బందులకు కృంగిపోకుండా, చింతలు చీకులన్నీ మానివేసి శ్రమలందు కూడా ఆనందం. అవును, దేవుడు నా మీద పని చేస్తున్నాడు. ఐఎమ్ నాట్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్, స్టిల్ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ. అవును, ఆయన పని కలిగి ఉన్నాడు. ఆయన రూపంలోకి నన్ను ఆయన తీర్చిదిద్దుతాడు, ఆయన చిత్తము నెరవేరుస్తాడు. మంచి ఉద్దేశములు నా పట్ల ఆయన కలిగి ఉన్నాడు. హానికరమైనవి కానీ కావు, రాబో కాలంలో అది ప్రయోజనకరమగినట్లు ఇబ్బంది కొలిమిలో నుండి నన్ను తీసుకొని వెళ్తున్నాడు. అవును, నేను శుద్ధ సువర్ణముగా మెరవాలి. అవును తండ్రి, వెండికి మూస తగినది, బంగారంనకు కొలిమి తగినది. అవును, వెండిలోని మస్టు తొలగిపోవాలంటే దాన్ని పుటము వేసేవాడు అగ్నిలో వేస్తాడు, బంగారాన్ని కూడా అగ్నిలో వేస్తాడు. ఇనుము కూడా పుట్టములో వేయబడి ఒక ఆయుధంగా మారిపోతుంది, ఒక పనికరంగా మారిపోతుంది. అవును తండ్రి, ఒక ఆభరణం కావాలన్నా, ఒక నగ కావాలన్నా నిప్పుకుండా వెళ్ళాలి. అవును తండ్రి, ఎందుకు శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు అని మేము ప్రశ్నించకుండా దేవుడు నా మీద పని కలిగి ఉన్నాడు. నాలో నా పవిత్ర యావత్తును తొలగించడానికే ఈ అగ్ని లాంటి మహాశ్రమల నుండి నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన నా చెయ్యి విడవను, ఆయన చిత్తం నెరవేర్చే వరకు ఆయన నన్ను విడవకుండా ఉంటాడు. అవును, శ్రమలో కూడా నాకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. నిన్నెన్నడూ నేను విడవను, నిన్ను నేను ఎడబాయను. నీవు నా స్వాస్థ్యమై ఉన్నావు, నీవు నా సొత్తై ఉన్నావు. నేను నిన్ను మరవలేను, నా పని నీ మీద నేను ఆపలేను. అవును తండ్రి, పని చేయి ప్రభువా, పని చేయి, మా మీద పని చేయి తండ్రి. నీ రూపంలోకి మమ్మను, నీ స్వారూప్యంలోకి మమ్మను మలుచుకోవడానికే ఈ శ్రమలని ఈరోజు మా అందరితో మాట్లాడినావు, మమ్మను బలపరిచినావు, ఆత్మలో మాకు చైతన్యాన్ని ఇచ్చినావు. మేము తెలివి లేకుండా నీకు ఇష్టం లేదు నాయన, మేము వాక్య జ్ఞానంతో ముందుకు సాగాలి. అవును తండ్రి, మా అడుగులకు నీ వాక్యము ఆధారమై ఉన్నది. అవును తండ్రి, ఈరోజు భక్తులు ఎంతోమందిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారందరూ శ్రమపడిన వారే, శ్రమల గుండా వెళ్ళిన వారే, శ్రమల బడిలో తరబీదైన వారు, దేవుని ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి అనేకమైన శ్రమలకు గురైనారు. దేవునికి దగ్గరగా రావడానికి అనేకమైన కన్నీళ్లు, దుఃఖం అనుభవించినారు, ఎన్నో రోగాలు అనుభవించినారు. అయినా వారు విసుకలేదు, నీ వారిని వదిలిపెట్టలేదు. నాయన నీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడు ప్రభువా. ఓ, మేము నమ్మదగని వాడము, అయినను నీవు నమ్మదగిన వాడవు. వందనాలు వందనాలు వందనాలు. మమ్మల్ని ఇంతగా ప్రేమించినావు, నీ రూపము మాలో చూసుకోవాలని నువ్వు ఆశిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. నిలుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే టీవీ ద్వారా కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్కులు ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు. చేతులెత్తి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దేవుని గురించిన జ్ఞానంతో మీరు నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడున్న కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా ఈ చిన్ని సాక్ష్యం ఏంటంటే, నాకు మా పాపకి 3వ కాన్పు కమల పిల్లలు. సో ఆమెకి వెంటనే కాన్పు రావడం వల్ల చాలా ప్రాబ్లం అయ్యి అమ్మగారి దగ్గరికి తీసుకొని వచ్చాను. ఆమె అన్యురాలు అయినా కానీ దేవుని చాలా ప్రార్థన చేసి తీసుకొచ్చాను. అమ్మగారు చేయబెట్టి ప్రార్థన చేశారు. నువ్వు భయపడొద్దు, దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు, నువ్వు ఏది మంచిది కోరుకుంటే దేవుడు అదే చేస్తాడని చాలా ధైర్యం చెప్పింది అమ్మగారు. చేయబెట్టి ప్రార్థన చేశారు. దేవుడు గొప్ప కార్యం ఏంటంటే కమల పిల్లలు 2 మగపిల్లల్ని ఇచ్చారు. మేము ఆశించినట్టుగా ఆడపిల్ల కాకపోయినా పర్వాలేదు, కానీ 4 మగపిల్లలే. ఇప్పుడు నాకు 4 మనవళ్ళు. కాకపోతే ఏంటంటే నేను ఒక్కదాన్నే ఆ కమల పిల్లల్ని సంలాయించే బలము
దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నాకు అట్టి బలము ఇచ్చినందుకే దేవుడికి వందనాలు, స్తోత్రాలు. ఇదంతా కేవలం అమ్మగారి ఆశీర్వాదము. నాకు 51 సంవత్సరం, నాకు 4 మనవాళ్ళు, కానీ దేవుడు అంత గొప్ప బలము, ధైర్యం నాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు, స్తోత్రములు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా పేరు మహేష్. నేను కరీంనగర్ నుంచి వచ్చాను ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి. ఈ చర్చి నాకు, నేను ఇక్కడికి ఇదివరకు ఒకసారి ఒక్కొనికి వచ్చినా, మేమిద్దరం కూడా వచ్చినాం. ఇప్పుడు 4గురికి వచ్చినాం ఇక్కడికి దేవుని స్తుతించడానికి. ఈ రోజున ఈ సాక్ష్యం చెప్పాలంటే నా హృదయంలో అంత బరువు ఉంది. నాకు పెళ్ళైనాక 3 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఇక్కడికి వచ్చి మేము చాలా ప్రార్థనలో మేము ఏకీభవిస్తున్నాం. దానికి తోడు హాస్పిటల్స్లో కూడా ఇంకొక 1 వే కూడా, రెండో దారి కూడా ఎంచుకున్నా. నేను ఒక దారి ఎంచుకుంటే ఈమె ఒక దారి ఎంచుకుంది. ఇక్కడ ఒక శక్తివంతమైన ప్రార్థన చిన్న బుక్కే ఉంది, 1000 నామాల బుక్కు. 1000 నామాల బుక్కు తిని ఏమైతే ఇక్కడికి వచ్చి బుక్కు తీసుకొని వెళ్ళి ఇంటికాడ ఇక అదే నామాలను కంటిన్యూగా దినమంతా రాయడం, స్మరించడం. ఆ ప్రార్థనా శక్తి ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి అమ్మగారు చెప్పిన ఆ ప్రార్థన చాలాసార్లు, అంటే ఇక్కడ ప్రార్థనలో కంటిన్యూగా ఫ్లోలో ప్రార్థన ఏం చేస్తారంటే ఎవరికైనా అవసరాలు ఉంటే ఆరోగ్యం కోసమైనా సంతానం కోసమైనా అని ప్రార్థన చేస్తారు. కానీ అది ఒక చిన్న వర్డే ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేరినాక ఆ సంతోషం మాత్రం చెప్పలేని ఆనందాన్ని ఉంటుంది. కానీ ఆ 3 సంవత్సరాల అనుభవించిన బాధను ఇప్పుడు మీ అందరికీ చెప్పకపోతే నాకు ఇంకా నా మనసులో ఇంకా బాధ ఉంటుంది. దానికోసం మేము రావడానికి మాకు చాలా, అంటే ఎదురు చూసినాం చిన్నపిల్లలు ఇంకా ఇక్కడ రావడం కంటే. కానీ ఈ రోజు మాకు దేవుడు అవకాశం ఇచ్చినాడు మీ అందరితోటి సంతోషాన్ని పంచుకోవడం కోసం. అమ్మగారికి అయితే మరి లేరు, కానీ ప్రత్యేకంగా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. మేము ఈ బహుమానాన్ని పొందుకున్నప్పుడు ఇక్కడ బలపరచబడి ఈ పొందుకున్న ఈ బహుమానాన్ని మీ సహవాసంలో మీతో అందరితో మేము పంచుకుంటున్నాం. దేవుడు మాకు ఇచ్చిన ఈ సంతోషంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా పేరు రేఖ. నేను ఇక్కడ VBS టీచర్గా కూడా చేస్తున్నాను. నా ఫస్ట్ VBS తర్వాత నాకు దేవుడు SBIలో ప్రొబేషనరీ ఆఫీసర్గా జాబ్ ఇచ్చారు. నాకు ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయాక నా ఫస్ట్ పోస్టింగ్ బాలానగర్ దగ్గర ఒక బ్రాంచ్లో ఇచ్చారండి. అక్కడ చీఫ్ మేనేజర్ ఒక లేడీ, ఆవిడ నన్ను చాలా సతాయించారనమాట, మెంటల్ టార్చర్. నేను జాయింట్ దగ్గరికి వచ్చి చెప్పాను, ఆంటీ నాకు ఇలా చాలా ప్రాబ్లంగా ఉంది అంటే, ఆంటీ ముష్కరీలైన యజమానులకు కూడా లోబడి ఉండు అనే వాక్యం రాయి, నీకు అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేసి నా కోసం చాలా ప్రేయర్ చేశారు. 2013 సెప్టెంబర్లో నేను అక్కడ పోస్టింగ్ అయితే ఆవిడ 2014 మేకి ఆవిడ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. బట్ ఈ 6 monthsలో ఆవిడ ఎంత టార్చర్ చూపించారంటే నేను మానసికంగా కుంగిపోయాను. నాకైతే ఆ టెన్షన్కి ఏం చేయాలో తోచేది కాదు. ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని, నేను జాబ్ మానేస్తాననేదాన్ని. ఆవిడ వెళ్ళిపోయే లోపు నాకు 6 months అయిందనమాట అక్కడికి పోస్టింగ్ ఇచ్చి. బట్ 6 monthsలోనే నువ్వు నాన్ పర్ఫార్మర్వి, నాకు ఇచ్చిన అసైన్మెంట్కి నేను ఇక్కడ నుంచి తీసేస్తాము అనే టైప్లో ఆవిడ నాకు ఇమేజ్ క్రియేట్ చేశారు. నేను ఎంత పని చేస్తున్నా ఆవిడ మాత్రం వెళ్ళి ఈ అమ్మాయి ఏం పని చేయదు, ఈ అమ్మాయి అసలు వేస్ట్ అని చెప్పేసి పై అధికారులందరికీ చెప్పేసేవాళ్ళు అనమాట. 12 crores బిజినెస్ 6 monthsలో చేయడం అంటే చాలా ఎక్కువ. అరౌండ్ 256 to 300 లోన్స్ ఇచ్చాము. అయినా ఆవిడ ఇదంతా ప్రొజెక్ట్ చేయకుండా ఈ అమ్మాయి నాన్ పర్ఫార్మర్ అనే బ్రాండ్ క్రియేట్ చేశారు. ఆవిడ వెళ్ళిపోయాక ఇంకో మేనేజర్ వచ్చారు, ఆయన తర్వాత ఇంకో మేనేజర్ వచ్చారు. అండ్ ఎక్కడైతే నన్ను నాన్ పర్ఫార్మర్ అని ఎవరైతే నేను ఇక్కడ నుంచి తీసేస్తా అన్నారో నన్ను అదే బ్రాంచ్లో కంటిన్యూ చేశారు, అదే పని చేయించుకున్నారు. ఈ అమ్మాయిని తీయద్దు అని చెప్పుకుంటూ. మరి నేను పనికి రాకపోతే నన్ను ఎందుకు అక్కడ ఉంచారు, నాకు ప్రొఫైల్ లేకుండా నన్ను అక్కడే ఉంచి అదే పని ఎందుకు చేయించుకుంటున్నారని నేను చాలా బాధపడ్డాను. ఆల్మోస్ట్ 1.5 years నేను చాలా బాధపడ్డాను. బట్ నిన్న ఎవరెవరైతే నువ్వు నాన్ పర్ఫార్మర్ అన్నారో వాళ్ళందరూ నన్ను పిలిచి యు ఆర్ ఎ పర్ఫార్మర్, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ అని చెప్పి ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరూ ట్రాన్స్ఫర్స్ వచ్చేసాయి వాళ్ళకి. కానీ వాళ్ళు బయటకు వెళ్ళకముందు, ఆ ప్లేసెస్లోంచి వెళ్ళకముందే వాళ్ళందరూ ఎదురుగుండానే నాకు మా జనరల్ మేనేజర్ దగ్గర నుంచి నాకు సత్కారం జరిగింది. నేను సన్మానింపబడ్డాను. ఎక్కడైతే నేను ఓడిపోయానో దేవుడు నన్ను అక్కడికి గెలిపించాడు. నాకు ఇది చెప్పకపోతే నాకు రాత్రి నిద్ర పట్టలేదు. కన్నీళ్ళతో నేను థ్యాంక్ యూ జీసస్ అని ప్రేయర్ చేసుకున్నాను. నా కోసం ప్రేయర్ చేసిన జాయ్ ఆంటీకి, ఇక సంఘ సభ్యులందరికీ, ముఖ్యంగా దేవుడికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను.